ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కాకినాడ సభలో వైఎస్ఆర్సీపీపై ఆయన చేసిన అనుచిత కామెంట్లపై ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కామెంట్స్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు మెప్పు కోసం ఆయన పడుతున్న పాటలు విమర్శల పాలవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఇటీవల జరిగిన వివాదాస్పద ఘటనలు, లా అండ్ ఆర్డర్ అంశాలు, సాయికృష్ణ కేసు, సుగాలి ప్రీతి అంశం, కుల రాజకీయాలపై పవన్ వ్యవహార శైలి ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణాలయ్యాయి. పవన్ రాజకీయ వైఖరిలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న వైరుధ్యాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక రకంగా అదృష్టవంతుడు అని చెప్పాలి. ఆయన ఏం మాట్లాడినా దాన్ని సినిమా డైలాగ్ అనుకుని చప్పట్లు కొట్టే అమాయక అభిమానులు ఉండడం ఆయన అదృష్టమే కదా. ఆయన అదృష్టం అవుతుందేమో. గత 10-12 ఏళ్లలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా పరస్పర విరుద్ధమైన ప్రసంగాలు చేశారో లెక్క వేయడం కష్టమే కావచ్చు. అధికారంలోకి రావడానికి ఎన్ని తంటాలైనా పడి ఉండవచ్చు. ఒకసారి పవర్ చేతికి వచ్చాక బాధ్యతాయుతంగా ఉండకపోతే అది సమాజానికి చేటు తెస్తుంది. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రకటనలు సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలకు గురవుతున్నాయి. డైవర్షన్ రాజకీయాలు చేసి టీడీపీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాజకీయ లబ్ధి చేకూర్చాలన్న తాపత్రయంతో పవన్ కళ్యాణ్ తన ప్రతిష్టను తానే కోల్పోతున్నారు. పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు గందరగోళంగా ఉండడం ఒక స్పెషాలిటీగా కనిపిస్తుంది. కాకినాడలో కొద్ది రోజుల క్రితం ఆయన చెప్పిన మాటలు కొన్నింటిని చూడండి. వైసీపీ గుండాలను తొక్కి నారదీస్తా, అధికారంలో లేకున్నా క్రిమినల్స్లా ఆ పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని పవన్ కళ్యాణ్ ఆరోపణ చేయడం అంటే ఇటీవలి కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను, లాకప్ డెత్ ఘటనలపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చడానికి చేస్తున్న యత్నంగా కనిపించదా? మంత్రి లోకేష్ ఒకవైపు రెడ్ బుక్ అంటూ అరాచకపు రాజకీయాలు చేస్తుంటే తాను ఎక్కడ వెనకబడిపోతానో అన్నట్లుగా పవన్ కళ్యాణ్ తొక్కి నారదీసే రాజ్యాంగాన్ని అమలు చేస్తానని అంటున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్కు ఆ శక్తి ఉంటే ఎవరిని తొక్కి నారదీయాలి? ముందుగా టీడీపీ, జనసేనల్లో ఉన్న గూండా శక్తులను గుర్తించి వారి నార తీసి తదుపరి ఇతర పార్టీల వారి వద్దకు వస్తే బాగుండేది కదా. కొద్ది రోజుల క్రితం దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అదే పార్టీకి చెందిన మరో నేత ఇంటిని కూల్చడానికి వెళ్ళారు. ఆయనను ఏం చేయాలో పవన్ చెప్పాలి కదా. గతంలో ఇదే చింతమనేని పవన్ తీవ్రంగా విమర్శించారు. తదుపరి పొత్తు కుదిరాక ఆయన కోసం ప్రచారం చేశారే. శ్రీకాళహస్తిలో జనసేన మహిళా నేత ఒకరి ప్రైవేట్ వీడియోలను తీసిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులపై కనీసం కేసైనా పెట్టించారా? వేమూరు నియోజకవర్గంలో కొందరు జనసేన కార్యకర్తలపై టీడీపీ వారు పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు కదా. ఒక యువతిని మోసం చేసి అత్యాచారం చేశారన్న అభియోగం ఎదుర్కోవడమే కాకుండా అసెంబ్లీ నుంచి వీడియో కాల్తో అభ్యంతరకరంగా వ్యవహరించిన ఒక జనసేన ఎమ్మెల్యేపై చర్య తీసుకోవడం సంగతి అలా ఉంచి ఢిల్లీ మీటింగ్లో తన పక్కన కూర్చోబెట్టుకోవడాన్ని ఏమనాలి? మరికొందరు జనసేన ఎమ్మెల్యేలు చేసిన దౌర్జన్యాల మాట ఏమిటి? రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మాఫియాలను నడుపుతున్న కూటమి ఎమ్మెల్యేలను కనీసం మాట మాత్రంగానైనా హెచ్చరించలేకపోతున్నారే. ఇక వైసీపీ మద్దతుదారులను అణిచివేయడానికి పోలీస్ యంత్రాంగం రకరకాల అక్రమ కేసులు పెడుతోంది. అది సాలదన్నట్లు పవన్ కళ్యాణ్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్న విమర్శను ఎదుర్కొంటున్నారు. జనసేన మద్దతుదారు కుటుంబానికి చెందిన సాయికృష్ణ అనే రౌడీ షీటర్ను పోలీసులే హింసించి చంపేశారని ఆరోపణలు వచ్చాయి. అది చట్టవిరుద్ధమైన చర్యగా చెప్పవలసిన ఉప ముఖ్యమంత్రి అదేమీ తప్పు కాదన్నట్లుగా మాట్లాడడం ఏ పార్టీ రాజధర్మం అవుతుంది? మరోవైపు అదే రౌడీ షీటర్ కుటుంబం వద్దకు జనసేన బృందం ఎందుకు వెళ్ళింది? 50 లక్షల రూపాయలు తీసుకునేలా ఒప్పందం అవ్వాలని మరో జనసేన నేత ఎందుకు ఆ కుటుంబంతో రాయబారం చేశారు? అన్నిటికీ మించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రౌడీ షీటర్ కుటుంబాన్ని ఎందుకు పిలిపించుకుని వారిని ఓదార్చి పంపించారు? ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమై కూటమి ప్రభుత్వానికి తీరని నష్టం చేయడంతో వెంటనే పవన్ కళ్యాణ్ రంగంలో దిగి డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా ప్రకటనలు చేయడం వల్ల ఆయనకే నష్టం జరిగింది కదా. క్రిమినల్ కేసులు ఉండడమే వైసీపీ బలం అంటూ మాట్లాడి పవన్ కళ్యాణ్ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయిందన్న అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు, లోకేష్లతో పాటు పవన్పై కూడా పలు క్రిమినల్ కేసులు ఉన్న విషయాన్ని వైసీపీ నేతలు బహిర్గతం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటం గ్రామంలో కారు మీద కూర్చుని హడావుడి చేయడం ఏ రకమైన చర్య అవుతుంది? స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్ అయితే నడి రోడ్డుపై పవన్ కళ్యాణ్ పడుకోవడం చట్టసమ్మతమేనా? విశాఖ ఎయిర్పోర్ట్లో మంత్రి రోజాపై జనసేన కార్యకర్తలు కొందరు దాడి చేసినప్పుడు వారిని సమర్థించినట్లు వ్యవహరించారే. తనపై హోంమంత్రి అనిత చేసిన ఒక వ్యాఖ్యకు బదులుగా మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన విమర్శను పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. అది మహిళలను అగౌరవపరిచినట్లు అని చిత్రీకరించారు. అందుకు ప్రతిగా పవన్ కళ్యాణ్తో సహా కూటమి ప్రముఖులు చేసిన
పలు అభ్యంతరకర వ్యాఖ్యలను వైసీపీ నేతలు పేరు నాని వంటి వారు గుర్తు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో ప్రముఖ నటి రోజాపై నీచమైన ఆరోపణలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిని పవన్ అభినందించింది నిజమా కాదా? ఆ మాట చెప్పింది బండారే కదా. ఇక సుగాలి ప్రీతి అంశంలో మరింతగా పవన్ పరువు పోగొట్టుకున్నట్లుగా ఉంది. జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆధార సహితంగా పవన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని తెలియజేశారే. సుగాలి ప్రీతి తల్లి పార్వతి సైతం అదే విషయం తేటతెల్లం చేశారే. తనకు కులం ఆపాదించవద్దని పవన్ కళ్యాణ్ తాజాగా కోరుతున్నారు. మంచిదే, ఆయన మొదటి నుంచి ఇదే ఉద్దేశంతో వ్యవహరించి ఉంటే అంతా అభినందించాలి. కానీ కాపులంతా తనకు మద్దతు ఇవ్వాలని ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కోరిన సంగతి అసత్యమా? ఇప్పుడు అందుకు విరుద్ధంగా కులం గురించి మాట్లాడడం దరిద్రమని తాను దేశభక్తుడని సర్టిఫికెట్ ఇచ్చుకుంటే రాజకీయాల్లో కుదురుతుందా? మొత్తం ఎన్నికల మేనిఫెస్టో సంగతి ఎలా ఉన్నా కనీసం కాపులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయవలసిన బాధ్యత ఆయనపై లేదా? తాను హోంమంత్రిని కాకపోవటం అది క్రిమినల్ సదృష్టం అని అనడం ద్వారా ప్రస్తుత హోంమంత్రి అనితను అగౌరవపరిచినట్లు కాదా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. నిజానికి లా అండ్ ఆర్డర్ శాఖ ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. ఆ సంగతి పవన్ కళ్యాణ్కు తెలియదా? అన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ను టీడీపీ బాగానే వాడేసుకుంటోందన్న భావన వ్యక్తమవుతోంది. అందులో భాగంగానే వైసీపీపై పవన్ కళ్యాణ్ చేసే విమర్శలకు టీడీపీ మీడియా అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటుంది. సాయికృష్ణ కేసులో చంద్రబాబు మాట్లాడకుండా సేఫ్ గేమ్ ఆడాలని చూస్తుంటే పవన్ కళ్యాణ్ తనకు తెలియకుండానే అనవసర వ్యాఖ్యలు చేసి అప్రతిష్ట పాలు అవుతుండడమే అందులో ఉన్న మర్మం అన్న విషయం అర్థమవుతూనే ఉంది కదా. టీడీపీకి ఎల్లో మీడియాకి అదే కదా కావాల్సింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.